హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఏం చేస్తున్నారు అందరూ? 2 డేస్ నుంచి అయితే వీడియో పెట్టడానికి అసలు అయితే టైం కుదరలేదండి. ఒకటే పనులు అన్నమాట, నీరసము హడావుడి ఈ పనులు సరిపోయినాయి అనమాట. నాకైతే పౌర్ణమి కదండి, కొంచెం ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదా, కానీ కుదరలేదనమాట. టైం అయితే ఆ రోజు అసలు చాలా ట్రై చేశానండి పెడదామని చెప్పేసి, కానీ కుదరలేదనమాట. ఉసిరికాయలు అయితే మాకు తెలిసిన అన్నయ్య ఇచ్చారండి, దీపాలు వెలిగించుకుంటానని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఈవినింగ్ ఇట్లా తులసమ్మ దగ్గర అయితే పూజ చేసుకున్నానండి. నేను మార్నింగ్ పూట మామూలుగా చేసేసాను కదా దీపారాధన. సో ఈవినింగ్ పూట అయితేనేమో కొంచెం ఒత్తిలో వెలిగించుకొని స్కూల్ నుంచి వెళ్ళేపాటికి లిటరలీ నాకు 5:30 అయిపోయిందండి. ఇంకా పొంగలి, పులిహార, పూర్ణాలు వేశాను, సలివిడి, వడపప్పు, బెల్లం, పాలు పెట్టుకున్నాను దేవుడి దగ్గర. సో ఇంతవరకు అవన్నీ ప్రసాదాలు లిటరల్లీ నాకు ప్రిపేర్ చేసేపాటికి 7:30, 7:45 అయిపోయిందండి అసలుకి. ఇంకా నా పూజ కంప్లీట్ అయ్యేపాటికైతే 8 అయిపోయిందనమాట. పార్వతీ శివకేశులకైతే పూజ చేసుకుంటాం కదండి. సో అష్టోత్తర నామాలు అయితే చదువుకున్నాను అనమాట. అప్పటికే 8:30 అయిపోయిందనమాట టైం. ఇంకా గుడికి వెళ్దామా వద్దా అనుకున్నాను, కానీ రెడీ అయ్యాను కదా, కొంచెం వెళ్ళి సోమవారం కూడా చూసినట్టు ఉంటుందిలే అనుకుని వెళ్ళానండి. పౌర్ణమి కదా అని చెప్పేసి వెళ్తే అక్కడ కూడా చాలా అంటే చాలా బాగా చేశారండి. నేను వెళ్ళిన తర్వాత కూడా చాలామంది పూజ చేసుకున్నారు అక్కడ. నేను చేయరేమో అని చెప్పేసి అసలు ఏమీ తీసుకొని వెళ్ళలేదన్నమాట గుడికి కూడా. కానీ బాగా అంటే బాగా చేశారండి. అసలుకి శివాలయంలో చూడండి అసలు ఎంత బాగున్నాడండి శివుడు మాత్రం. ఆ రుద్రాక్ష మాలతోటి అలా అలంకరించారండి స్వామివారిని. సో చాలా బాగుంది. సో కొంచెం వచ్చేటప్పుడైతే మాత్రం